యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. మళ్ళీ చదువుతాను, వినండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడి హృదయంలో ఒక ఆరాటం ఉంది, ఒక తపనుంది. శాంతి, సమాధానం, మనశ్శాంతి, సుఖం, సంతోషం, ప్రశాంత జీవనం జీవించాలని అందరి హృదయాల్లో ఆరాటం. చిన్నపిల్లల దగ్గర నుంచి బడికి వెళ్ళి చదువుకునేది ఎందుకంటే వాడు చదివి ప్రయోజకుడై పెద్దవాడై ఉద్యోగం తెచ్చుకుంటే, ఉద్యోగం చేస్తే పైసలు వస్తాయి, పైసలు వస్తే డబ్బుంటే వాడి జీవితం సాఫీగా సాగిపోతుంది, వివాహితుడు అవుతాడు, కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చాలంటే అన్నిటికంటే ముఖ్యంగా డబ్బు కావాలి. కాబట్టి డబ్బు ఒక్కటి ఉంటే అన్ని విధాల మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడు అన్న ఆరాటంతో చిన్ననాటి నుంచి పిల్లల్ని చదువులకు పంపించేది. ఎందుకంటే వాడు పెద్దవాడై ఏదో ఒక ప్రయోజకుడై డబ్బు సంపాదించేవాడు కావాలి, వాడు తనంతట తానుగా బ్రతకగలగాలి అని. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా చాకిరికి వెళ్ళే కారణం కూడా అదే. మనం డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు ద్వారా మనకు కావలసిన వనరులు సమకూర్చుకోవాలి, ప్రశాంతంగా బ్రతకాలి అని. ఎవరు ఈ భూమి మీద ఏ విధంగా ప్రయాసపడినా అందరి ప్రయాస, అందరి తపన ఒకటే: డబ్బు, డబ్బు, డబ్బు. ధనమూలమిదం జగత్ అన్నాడు ఒక ఆయన. అలాగే ఇంకొక మొరటు సామెత ఏంటంటే, పైసాలోనే పరమాత్మ ఉన్నాడు అని. అలాగే పైసలు ఉంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చిద్ది అని. ఇట్లా అనేక సామెతలు ఉన్నాయి. అలాగే డబ్బు లేనివాడు డుబ్బుకు పనికిరాడు అని, దుబ్బుకు పనికిరాడు, రకరకాల సామెతలు. అందరి దృష్టి కూడా డబ్బు, అది ఉండాలి మనకి, అది లేకపోతే మనకు కష్టం, మనం కూడా సాగించలేం. కాబట్టి అది కావాలని అందరూ ధనముని కేంద్రంగా చేసుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు భూమి మీద మనుషులు. నిజమే, కొంతవరకు అది వాస్తవమే. అది లేకపోతే నడవదుగా. మరి అన్నం కావాలి, కడుపు నిండాలి, టయానికి ఆకలి అవుతుంటుంది, మరి పైసలు కావాలి, పైసలు ఉంటేనే ఎన్నో వస్తాయి. అయితే డబ్బుంటే అన్నీ జరుగుతాయి, డబ్బుంటే అన్నీ వస్తాయి, డబ్బుంటే అంతా సరిపోతుంది, మనకి అదే కావాలని ఆరాటపడే మనిషికి విస్తారమైన డబ్బులు వచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బిలియనీర్సు, ట్రిలియనీర్సు, మిలియనీర్సు వాళ్ళ జీవితాలు ఎలా ముగిశాయో మీరు సెర్చ్ చేయొచ్చు నెట్లో. ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. బాగా వినండి, ఏం చేసుకొని చనిపోయారు? ప్రఖ్యాతిగాంచిన రాజకీయవేత్తల్లో కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. రకరకాల హోదాలను నెరవేర్చినటువంటి రాజకీయ నాయకులు పాపం ఇప్పుడు లేరు సజీవంగా, ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. డబ్బుంటే అన్నీ పొందొచ్చు, శాంతిగా బతకొచ్చు అనుకునే మనిషి డబ్బు వచ్చిన తర్వాత ఎందుకని ప్రాణం తీసుకున్నాడు? అధికారం వస్తే డబ్బు వస్తుంది, గుర్తింపు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, హాయిగా బతకొచ్చు అనుకున్న మనిషి అధికారం వచ్చిన తర్వాత, నాయకుడైన తర్వాత, ఒక రేంజ్లో హోదాలు వెలగబెట్టిన తర్వాత ఎందుకని ఆత్మహత్య చేసుకున్నాడు? ఒక న్యాయమైన సందేహం. సినిమా యాక్టర్స్ని కూడా మీరు చూడొచ్చు. ప్రఖ్యాతిగాంచినటువంటి నటుల్లో చాలామంది, ఒక రేంజ్లో ఎదిగినటువంటి నటుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. హీరోయిన్స్ చనిపోయారు, హీరోస్ కూడా కొంతమంది, అలాగే సైడ్ యాక్టర్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. మరి ఒక నటుడైతే, ఒక యవన నటుడు చనిపోయినప్పుడు ఆ కుర్రోడు అనవసరంగా తొందరపడ్డాడు, మంచి కెరియర్ పాడు చేసుకున్నాడని టీవీలో ఆయన లెక్చర్ ఇచ్చాడు. కొద్ది సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆయన మంచి ప్రఖ్యాతిగాంచిన నటుడు, వాళ్ళ పేర్లు కూడా చెప్పగలను కానీ ఇప్పుడు అవసరం లేదు. డబ్బు ఉంది, గుర్తింపు ఉంది, వాళ్ళు సమాజంలోకి పోతే జనం పడిచేస్తారు వాళ్ళంటే. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల తపన సెలబ్రిటీస్ కావాలని,
వాళ్ళు సమాజంలోకి వస్తే వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళతో సెల్ఫీలు దిగడానికి ప్రజలు ఇష్టపడతారు, వాళ్ళ కోసం పడి చేస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళెందుకు పడి చచ్చిపోయారు? ఇక్కడ ఈ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో, చాలా దేశాలు, అమెరికాలో సైతం ఒక అగ్రనాయకు ఉంది, అసలు ఆమె టాప్ అన్నమాట. అలాంటి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది చాలా చిన్న వయసులో. డబ్బు ఉంది, హోదా ఉంది, సెలబ్రిటీస్ అన్నీ ఉన్నాయి, విలువైన కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, అంతా ఉంది. కానీ ఎందుకు చనిపోయారు? ఇప్పుడు మన తపనంతా పైసలు ఉంటే చాలని కదా, పైసలు ఒక్కటి ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందరి ఆరాటం, అందరి తపన. ఆఖరికి మనం దేవుని దగ్గరకు వచ్చేది కూడా చాలా వరకు దానికోసమే. మన ప్రార్థనలో, మోకాళ్ళును చేసే ప్రార్థనలో, చాలా ప్రార్థనలో డబ్బు చుట్టే తిరుగుతాయి. ఇప్పుడు ఎలా తిరుగుతాయి చెప్తా. అప్పులు తీర్చు ప్రభువా అని ప్రార్థన చేస్తా. అప్పులు ఎట్ట తీరుతాయి? డబ్బులు వస్తే తీరుతాయి, అవునా? సో నేను డబ్బులు అడగట్లేదు తండ్రి, అప్పులు తీర్చమని చెప్తున్నానంటే, మరి అప్పులు తీర్చాలంటే ఏం కావాలి? మరి డబ్బు అడుగుతున్నావుగా. నా సమస్యలు పోయేటట్టు చేయి తండ్రి అంటే సమస్యలు, అప్పులు కూడా ఒకటి. సమస్యలు పోయేటట్టు చేయంటే అప్పులు తీర్చు. అప్పులు తీరాలంటే అలాగే నా అవసరతలు తీర్చంటే ప్రతి అవసరత తీరడానికి డబ్బే కావాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి దేవునికి చేసే ప్రార్థనల్లో కూడా చాలా వరకు అవి పైసలు చుట్టే తిరుగుతాయి, డబ్బు చుట్టే తిరుగుతాయి. దేవునికి స్తోత్రం, అవునా? కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోయింది, నిజమే కదా అనిపిస్తుంది. వాస్తవమే. నేను అది తప్పు కూడా అంటలా, నేను తప్పని కూడా అంటలా, అది కరెక్టే. కావాలి. భూమి మీద మనిషి బ్రతకడానికి డబ్బు కావాలి, భూమి మీద మనిషి మనుగడ సాగించడానికి డబ్బు కావాలి. కానీ కేవలం డబ్బు మాత్రమే మనం కలిగి ఉంటే దాన్ని బట్టి అన్నీ మనం పొందలేము అనేది ఒక వాస్తవిక సత్యం. కేవలం అది మాత్రమే మన దగ్గర ఉంటే దానితో మనం మన ఆత్మ, ప్రాణం, దేహం ఆరాటపడేవన్నీ కూడా మనం పొందగలము అనేది ఒక భ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అది భ్రమ అంటున్నానంటే, అన్నీ పొందుకున్న వాళ్ళు లేరు, ప్రాణాలు తీసుకున్నారు. ఎవరైనా ఉసరుసర తన ప్రాణం తీసుకుంటారా? ఏమంటే గ్యాస్ స్టవ్ ముట్టించినప్పుడు అంత ఊరకు చేయగలితేనే కాసేపు ఇదిలిస్తూ ఉంటారు, ఉఫు 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 అనుకుంటూ ఊదుకుంటూ ఇదిలిస్తూ ఉంటారు. అది పాత్ర దించేటప్పుడు చేతులు కాలితే తప్పిమని ఆడబడేసి ఉఫు అని ఊదుకుంటూ ఉంటారు. జస్ట్ కొంచెం కాలితేనే, చురుక్కంటేనే కాసేపు అల్లాడిపోతారు. అలాంటిది ఉసరుసర తన ప్రాణాన్ని నిలువునా తీసేసుకున్నారు అంటే ఎంత విరక్తి చెంది ఉండొచ్చు, ఎంత ఇరిటేట్ గురై ఉండొచ్చు, ఎంత నలిగి ఉండొచ్చు. ఎందుకు అలాంటి స్టెప్స్ తీసుకున్నారు? అది కూడా సామాన్యులుగా, సెలబ్రిటీస్. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పైసలు ఉన్నాయి, గుర్తింపు ఉంది, భోగాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విలాసాలు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, రాజకీయ నాయకుల పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆయన అయితే ఫుల్ సౌండ్, ఆయనకున్న కంపెనీలే కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నాయి పాపం. కానీ వచ్చే ట్రైన్కి ఎదురెళ్ళి చనిపోయాడు. ఇలా చరిత్ర తిరగేస్తే చాలా దారుణమైన రీతిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలాగా? ఈరోజు మీరు ఎక్కడో, అసలు ఈ గ్రామంలోనే అడగండి, సౌండ్ ఉన్నవాళ్ళు, బాగా సౌండ్ కలిగిన వాళ్ళని అడగండి, మీకు బాగా డబ్బు ఉంది కదా, మంచి పొలాలు ఉన్నాయి, మంచి బిల్డింగులు ఉన్నాయి, మీ పిల్లలు ఫారెన్లో చదువుతున్నారు, లేదు ఫారెన్లో జాబ్ చేస్తున్నారు, మీరు ఇప్పుడు హాయిగా, శాంతంగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉన్నారా అని మీరు అడగండి. యథార్థ హృదయాలు తప్పకుండా చెప్తారు, ఏం మనశ్శాంతి అండి, ఏం లేదండి, చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అంటారు కొంతమంది, పెద్ద పెద్ద భవంతుల్లో ఉండి కూడా. ఎందుకంటే ఏమో తెలియదు. లైఫ్ అయితే తీయగా లేదు, లైఫ్ అయితే మాధురంగా లేదు, లైఫ్ అయితే చేదుగా ఉంది. పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయారు. సెటిల్ కానప్పుడు సెటిల్ కాలేదని తపన పడ్డాం, సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ సెటిల్, మేము ఇక్కడ సెటిల్, మొత్తం సెటిల్, అంతా సెటిల్ అయినప్పుడు ఇక ఇంకా సుఖమే కదా, సంతోషమే కదా, ఆనందమే కదా అంటే లేదు సార్, లేదు అంట. ఎందుకని వాళ్ళు సంతోషంగా లేరు? ఎందుకని ప్రాణాలు తీసుకుంటున్నారు? ఎందుకని చావు కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకని విరక్తిలో బ్రతుకుతున్నారు? అంటే డబ్బు ఒక్కటి ఉంటే మానవుని ఆత్మ ఆపేక్షిస్తున్నవన్నీ దొరకవనే సంగతి మనం గ్రహించాలి. బ్రతకడానికి డబ్బు అవసరమే, తప్పకుండా దేవుడు సాయం చేస్తాడు. నీకు వేదన కలిగించేవన్నీ కూడా తీసేస్తాడు. ఇప్పుడు మీలో అప్పులోళ్ళు చాలామంది ఉండొచ్చు. అప్పులోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా సరుకు అంతా అదే సరుకు అనుకుంటాను, ఎటు పోయినా అప్పులోళ్ళే తయారవుతున్నారు.
దేవునికి స్తోత్రం. ఒక్క కూటంలోనన్నా నాకేం అప్పులు లేవు అన్నవాళ్ళు కనపడతారేమంటే పాస్టర్లు కూడా అప్పులే కదా. మీరు ఎత్తారా చేతులు? అదే వాళ్ళు కూడా చేతులు ఎత్తున్నారు. మాకు కూడా అప్పులే బ్రదర్. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని వంటి శ్రమలను నీ జీవితంలోకి నేను అనుమతించాను. తగిన కాలం ముందు నేను వాటిని తొలగిస్తాను. నీ మీద ఉన్న ప్రతి భారం నేను కొట్టేస్తానని దేవుడు మాట్లాడాడు. మనకు అభయం ఉంది కనుక భయం లేదు. డబ్బులు ఉన్నోళ్ళేమో ఆత్మహత్యలు చేసుకుంటుంటే అప్పులున్న మీరేం ఇంత కళకళలాడుతున్నారు? మీ ముఖాలు చూస్తుంటే పండగ చేసుకున్నట్టుంది. అసలు మీరేదో వేదంలో ఉన్నట్టు, శాపంలో ఉన్నట్టు, దుఃఖంలో ఉన్నట్టు, అశాంతిలో ఉన్నట్టు ఏం కనపడట్లా నాకు. కళకళకళలాడిపోతుంది. లైట్లతో పని లేకుండా ముఖాలు వెలిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో ఏమో మరి. అదే సమృద్ధి కలిగిన వాళ్ళపై మీరు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. వాళ్ళ హృదయంలో ఉన్న వేదన, రోదన వాళ్ళ ముఖాల్లోనే అలా కనపడతా ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టేనన్నా అన్నోళ్ళు. కానీ నీకున్న ప్రశాంతత, నీకున్న సంతోషం, నీ దగ్గర ఉన్న కళ, నీ దగ్గర ఉన్న ఆనందం వాళ్ళ దగ్గర లేదు. అన్నీ ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళకు కూడా అదే డౌట్, ఇదేందిరా వీళ్ళు ఎట్టుంటున్నారు, మనం ఎట్టుంటున్నారు ఏంది అనుకొని కూడా మళ్ళీ వాళ్ళు ఏం చేద్దాం, మన కర్మ ఇది. ఏందో సాగు ఇంకా రాట్లా, ఏందో పొద్దు పడుతుంది, తెల్లారుతుంది, ఏందో ఈ జీవితం అలాగ అయిపోతా ఉంది, ఏందో అని శూన్యంలో బతుకుతున్నారు. నేను ఎలా చెప్తున్నానంటే మనుషుల మనస్తత్వాలు, జీవితాలు అన్నీ చూసి నేను రోడ్డు మీద పోయేటప్పుడు ఏదో పైమోహం వేసుకొని పోను, ఎదురు చూసుకుంటా, అన్నీ గమనిస్తూ ఉంటా. ఓ పశువు దాని యొక్క ఫీలింగ్ ఏంటి, దాని అన్వేషణ ఏంటి, ఒక మనిషి ఆ వ్యక్తి ఫీలింగ్ ఏంటి, ఆ మనిషి అన్వేషణ ఏంటి. నేను మా మందిరానికి పోయే బజార్లో రోజు వస్తా పోతూ ఉంటా కదా, ఒక ఆమె ఉంటుంది పాపం, ఒక్కతే. రోజు ఆమె డ్యూటీ ఏంటంటే పొద్దున్నే అంత తింటాం, బయటకు వచ్చి అరుగు మీద కూర్చోవటం. వాళ్ళ ఇంటి బయట అరుగు ఉంది, అరుగు మీద కూర్చుంటుంది, ఇట్లా పెట్టుకుంటుంది, ఇంక చూస్తూ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంకి మళ్ళీ లోపల పోయి అన్నం తిని వచ్చింది, మళ్ళీ ఆ తినగానే మళ్ళీ బయట అరుగు మీదకి వచ్చి కూర్చుంటుంది. చాలా రోజులు అదే పనికి చూశాను నేను. చాలా బాధ అనిపించింది నాకు. ఏంది ఆమె జీవితం ఏంది అసలు, దేవుడా ఆమె పరిస్థితి ఏంది? ఏం లేదు, రెండో డ్యూటీయే లేదు ఆమెకి. ఇంకా ఇక రోడ్డు మీదకి వచ్చి అరుగు మీద కూర్చోవటం, వాళ్ళ ఇంటి బయట అరుగు మీద కూర్చోవటం, ఇక వచ్చే బండిని పోయే బండిని, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని, మెండే పుట్టిందాక చూడటమే ఆమె పని. ఎవరితో మాట్లాడినట్టు కనపడదు. పక్క బజార్లు పక్కన ఇళ్ళతో కూడా పలకరించినాడు. కొన్ని సంవత్సరాలు చూసా, జోక్ కాదు, కొన్ని సంవత్సరాలు చూసా. 2012లో మందిరం అక్కడ కట్టింది. 2012లో అంటే ఇప్పటికి దాదాపు 12 నుండి 13 సంవత్సరం కదా, 13వ సంవత్సరం. కొన్ని సంవత్సరాలు చూసామని అదే డ్యూటీ. ఒకరోజు సడన్గా ఇంటి ముందు టెంట్ వేసి ఉంది, ఆమె ఫ్లెక్స్ వేసి ఉంది, అవుట్ లేదు. అప్పుడు అనుకున్నా, ఒక నిరాశాజీవి యాత్ర ముగించుకుంది అని. సంతోషాన్ని, ఆశ్చర్యం చెప్పనా, ఆమె కళ్ళ ముందే ఎంతోమంది పరిశుద్ధులు దేవుని సన్నిధికి రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం, రావటం వెళ్ళటం, వచ్చేవాళ్ళందరినీ విచిత్రంగా చూసింది, పోయేవాళ్ళందరినీ విచిత్రంగా చూసింది. అది ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోవాలా, ఒక్కసారన్నా వెళ్దామని ఆమె అనుకోవాలా, రాలా. ఇప్పుడు సంవత్సరాల ఆమె జీవితం అరుక్కి పరిమితం. ఏం ఉపయోగం? ఎందుకని అలా అంటే ఏం చేయాలో తెలియదు ఆమెకి. మరి ఇంకేంటి, ఇంట్లో ఫుడ్ ఉంది, తింటున్న టయానికి వచ్చి కూర్చుంటుంది, వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తాం, లెక్కేసుకుంటుందో ఏం చేస్తుందో నాకైతే తెలియదు. అయిపోయింది, కొన్ని సంవత్సరాలు ఖర్చు అయిపోయింది, ఫ్లెక్స్ అయిపోయింది. ఫ్లెక్స్ అయిపోయింది అంటే అర్థమైందా? శాలిటీ రైట్, అర్థం లేదు. ఆ జీవితం ఎందుకు అలా ఖర్చు అయిపోయిందో. ఇప్పుడు ఆమెతో నాకెందుకు అంటే అట్ట నా పనే అది. దేవునికి స్తోత్రం. ఈ జీవితం, ఈ మనిషి పరిస్థితి ఏంటి, ఈ మనిషి ముగింపు ఏంటి, ఇంత టైం అంతా ఖర్చు అయిపోతుంది కదా, ఈమెకి ఎందుకని గ్రహింపు రావటల్లా అంటే చేయటానికి ఏం లేదు ఆమెకి. అలాగని ఇంకొకటి చెప్తా, ఒక్కసారన్నా నవ్వుతా కనపడలావు నాకు, ఎప్పుడన్నా ఒక్కసారన్నా స్మైలింగ్ ఫేస్లో కనపడితే నో 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 స్మైల్, ఎప్పుడు విషన్న పదం. ఈ చేయ పుట్టినప్పుడు ఈ చేయ పెట్టింది, అంతమించి ఏం లేదు.
ఎంత జాలి అంటే ఆమెను చూస్తే నాకు అంత జాలి. ఆమె మాట్లాడితే ఏమనుకుంటుందో, సరే ఎందుకులే, కారులో పోతా వస్తా. ఇక నా డ్యూటీ ఆమెను చూడటం, ఆమె డ్యూటీ ఏమో వచ్చేవాళ్ళని చూడటం. ఈ రకంగా సమాజంలోని వ్యక్తుల జీవితాలను మనం కానీ పరిశీలిస్తే చాలామంది ఈ టైప్ సరుకోళ్ళు తేలుతారు. ఎక్కడో కాదు, నీ ఇంటి పక్కనే తగులుతారు, లేదా 4 ఏళ్ళకి అవతలైన తగులుతారు ఈ బాపుతో. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, కొంతమందికి డబ్బు పరమావధి అయితే ఆ డబ్బు వచ్చిన తర్వాత బతికి ఉండట్లేదు. కొంతమందికి డబ్బున్న ముఖాల్లో ప్రశాంతత లేదు. వాళ్ళు ఏదో వెతుకుతున్నారు, ఏదో దొరకట్లా, ఏదో లాస్ అవుతున్నారు. ఆ వేదన వారి హృదయాల్లో ఉన్న వేదన ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. వాళ్ళు అలా ఉంటే సరిగా ఆహారం లేదు, అప్పుల పాలై ఉన్నారు, ఎవడెప్పుడు వచ్చి తిడతాడో తెలియదు, ఏం సామాన్ తీసుకొని పోతాడో తెలియదు, ఎంతలో మాట అంటాడో తెలియదు. ఇలాంటి టెన్షన్స్ పెట్టుకొని మీరేమో ఆనందంగా సంతోషంగా కళకళలాడుతూ ఉన్నారు. అసలు ఏంది తేడా? ఉన్నోడేమో దిగులేసుకొని బతుకుతుంటే, లేకుండా ఇంకా ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన పొజిషన్లో ఉండి మీరు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, మొత్తానికి డబ్బు ఉన్న వాళ్ళకి దక్కనిదేదో, డబ్బు లేకపోయినా మీకు దక్కుతుంది ఏదో మొత్తానికి. అందును బట్టి మీ ముఖం వెలుగుతుంది. ఏందో అది నాకు తెలియదు. మరి మొత్తానికి ఏదో దొరుకుతుంది. మీకు ఏం దొరుకుతుంది చెప్పండి మీరే. దేవుని కృప దొరికిందా? అబ్బా ఏం మాట అన్నావు సోదరి. దేవుని కృప దొరికిందా మీకు? ఎంతమందికి దొరికింది? అందరికి దొరికిందా? అది దొరకలేదండి వాళ్ళకి. అది దొరకలేదు. ఇది చాలా అన్యాయం కదా. దేవుడు నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఎందుకు ఇట్లా కదా? అన్యాయం. ఏమండి, మీకేమో ఒట్టి కృప ఇచ్చి డబ్బులు ఇలా, అవునా? మనకేం కృప, ప్రభా పైసలు ప్రభు కృపసాలు లేపో అంటున్నాడు. ఏం కృపనా? నన్ను అప్పులు లేదు, నీ మొహంలో లేపో, కృపసాలు లేపో అంటున్నాడు మనకి. వాళ్ళకేమో డబ్బులు, ఇంటి నిండా డబ్బులు ఇచ్చాడు, కృప లేదు. ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారని చూస్తే, ఇంటి నిండా డబ్బులు ఉన్నోళ్ళేమో విషన్న వదనాలతో ముఖాలు వేదనతో ఉన్నాయి. కేవలం కృప మాత్రం పొందిన వాళ్ళ ముఖాలు ఏమో ట్యూబ్ లైట్ల కంటే కాంతివంతంగా వెలిగిపోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటి తేడా? సింపుల్. ఏమిటి తేడా అంటే ఏమి లేదండి. మనుష్య హృదయము వెతుకుతున్న శాంతి, సమాధానము, సంతోషము, బ్రతుకు పరమార్థము, ఇవన్నీ కూడా ఆయన తన గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అది విషయం. ఎవరు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు? దేవుని గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు విలువైనది, మీకు అవసరమైనది ఏదో నా గుప్పెట్లో పెట్టుకొని నేను కూర్చున్నాను అనుకో, ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు దక్కదు, అది దొరకదు. అది దాన్ని పొందాలి అంటే నువ్వు నా దగ్గరకు రావాల్సిందే, అవునా? ఎందుకంటే అది నా గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాను, నీకు అవసరమైనది. మనుషుడు ఏం వెతుకుతున్నాడంటే, అంత డబ్బులో ఉందని డబ్బు వెతికాడు, పదవిలో ఉందని పదవి వెతికాడు, ఉద్యోగంలో ఉందని ఉద్యోగం వెతికాడు, హోదాలో ఉందని హోదా వెతికాడు, ఆస్తిలో ఉందని ఆస్తి వెతికాడు, పొలంలో ఉందని పొలం వెతికాడు, స్థలంలో ఉందని స్థలం వెతికాడు. 100 ఎకరాలు కొంటే తృప్తి కలిగిద్దిరా నాకండి. 100 ఎకరాలు కొని తిరగలేక సచ్చాడు. 100 ఎకరాలు ఏడ తిరుగుతారండి? దాదాపు చుట్టుకొలితే 3 కిలోమీటర్లు వచ్చింది. నీ పొలం నువ్వే తిరుగురా అంటే రోజు తిరగలేక సావాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొలం నీదే, తిరుగంటే తిరిగి పోతాయి, కాళ్ళు పెందలాడిపోతాయి. ఏందిరా 100 ఎకరం ఉన్న తృప్తి లేదు ఏందిరా నాకు? ఉండదు అంతే. ఎందుకంటే ఉన్నది ఆ మట్టిలో లేదు కదా, ఇంకొక డబ్బులో లేదు కదా. ఉంటే నువ్వు దానిలో తృప్తి చెంది హాయిగా బతికేది ఉండే. ఎందుకని నువ్వు వేదంతో బతుకుతున్నావు అంటే నువ్వు అనుకున్నది ఏదో అందులో లేదు. కొన్ని అయితే నీకు అందుతున్నాయి, సౌకర్యాలు అయితే అందుతున్నాయి, కానీ హృదయంలో మాత్రం శాంతి, సమాధానం, సంతోషం, నిజమైన సంతోషం లేదు. కానీ పచ్చడేసుకొని తినే దేవుని పిల్లల విషయంలో చూస్తే మాత్రం వాళ్ళ ముఖాల్లో ఆనందం, ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ పరవశం, ఆ పరిమళం ఈజీగా కనపడుతుంది. ఎందుకు తేడా ఏమిటి అంటే, దీనులైన తన పిల్లలకి, దీనులై తనను ఆశ్రయించిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఆ కృప ఒక్కటి దొరికినందున
ఆ కృపలో మానవ హృదయానికి కావలసిన సమస్తము కూడా దేవుని మూలంగా లభించినందున వారికి లేని ఆనందం, సంతోషం, సమాధానం, ప్రశాంతత, ఇన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ నీకు నాకు దొరికింది.